హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి చెన్నై ఎగ్మోర్ మ్యూజియం అనమాట. ఇది గవర్నమెంట్ మ్యూజియం. మేము సాటర్డే వెళ్ళాము చూడటానికి. మ్యూజియం అయితే చాలా బాగుంది. మేము ఇంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళలేదు, కానీ చాలా బాగుంది. ఎవరైనా చెన్నైలో ఉండేవాళ్ళు కానీ, ఎవరైనా చెన్నైకి చూద్దామని వచ్చేవాళ్ళు కానీ, ఈ మ్యూజియం మాత్రం మిస్ అవ్వద్దు. తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే టైం లేదు, చాలా టైం తీసుకోవాలి దీనికి తిరిగి చూడటానికి. చాలా ఉన్నాయన్నమాట బిల్డింగ్స్. ఒక 6-7 బిల్డింగ్స్ ఉన్నాయి చూడటానికి. ఒక 2 అయితే క్లోజ్ చేశారు. మేము అప్పటికి ఫాస్ట్గా చూసేసి వచ్చేసాం. అప్పటికే టైం అయిపోయిందన్నారు. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కొంచెం ఎర్లీగా వెళ్ళండి. 1 o'clock అలాగా లంచ్ ఫినిష్ చేసుకొని. టికెట్ కాస్ట్ వచ్చేసి 15 రూపీస్ అండి. చాలా తక్కువ అనమాట. ఒక చిన్న పార్క్ కూడా ఉంది ఇక్కడ. పార్క్ చాలా బాగుంది. లోపలికి అనమాట. ఇది ఫస్ట్ హాలు. ఇక్కడ అన్ని శిల్పాలు అవి పెట్టారు. చాలా బాగున్నాయి ఇవి కూడా. అది చూడండి, నాకు అది చాలా డిఫరెంట్‌గా అనిపించింది. ఒక బాడీ బర్డ్‌లా ఉంది. 2 హెడ్స్ ఉన్నాయి. అదైతే చాలా బాగా నచ్చింది నాకు. ఇదేదో నాగబంధం లాంటిది. ఇది చూడండి ఎంత డిఫరెంట్‌గా ఉందో. అసలు చాలా విచిత్రంగా అనిపించింది నాకు. అదైతే ఎంత పెద్ద పావుని అలా చెక్కారు ఒక రాయి మీద. అసలు ఇవన్నీ ఎలా చెక్కారా అనిపిస్తది. ఇంత అప్పట్లోనే, ఆ రోజుల్లోనే, పాత రోజుల్లో. ఆంధ్ర స్కల్ప్చర్స్.
ఇవన్నీ గౌతమ్ బుద్ధుడి కాలం నాటివండి ఇవన్నీ. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఈ విగ్రహం చూడండి, కాళీ అమ్మవారు అని రాసింది, పైన ఒక పుర్రు ఉంది. చాలా డిఫరెంట్గా ఉంది ఈ విగ్రహం అయితే. ఇవన్నీ బుద్ధుడి కాలం నాటివి అండి ఇవన్నీ. పాత రోజుల్లో వాడిన రోళ్ళు అన్నమాట ఇవి. మనం ఇప్పుడు అన్నీ మిక్సీలు అవి కదా, అప్పట్లో ఇప్పుడు కూడా రోళ్ళు ఉన్నాయి, యూస్ చేస్తున్నాము. బట్ ఆ రోజుల్లో అలా డిఫరెంట్గా ఉన్నాయి కొంచెం. ఇది చూడండి, వేల్ స్కెల్టన్ అంట. దాని బాడీ అసలు ఎంత పెద్దగా ఉందో, అసలు ఎన్ని ఫీట్లో నేను అక్కడైతే చూడలేదు కానీ, బట్ చాలా పెద్దది. ఇక్కడ ఏదో ఒక డైనాసార్ బొమ్మ పెట్టారు, సౌండ్ స్టార్ట్ చేశారనమాట. సౌండ్ అయితే అసలు భయంకరంగా ఉంది, వినలేకపోయాము, అందుకే వచ్చేసాం వెంటనే. ఇవన్నీ స్కెల్టన్స్, ఇంకా పక్షులు, అన్నీ ఏంటి కుక్కలు, ఇలాంటి స్కెల్టన్స్ అన్నీ పెట్టారు. కుక్కది కూడా స్కెల్టన్ చూసాం మేము. స్నేక్, పాము స్కెల్టన్ కూడా పెట్టారు. ఇది వచ్చేసి ముళ్ళపంది స్కిన్ అంట, ముళ్ళపంది పైన ఉండే స్కిన్. ఇది చూడండి, కుక్క డాగ్ది స్కెల్టన్, అది దాని బాడీ పార్ట్స్. ఇది వచ్చేసి వేలు జాలైన్ అంట, అవి రెండు జాలైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో, కింద నుంచి పైకి అలా పెట్టారు. ఇవన్నీ మెయింటెనెన్స్ చేయటం అంటే చాలా కష్టం అసలు కదా, మెయింటైన్ చేస్తున్నారంటే గ్రేటే. ఈ పామ్ స్కెల్టన్ అయితే చాలా విచిత్రంగా అనిపించింది అసలు. అది పాము అలా నిలబడటమే చాలా డిఫరెంట్గా ఉంది. ఇవన్నీ రియలేనండి, తాబేళ్ళు ఇవి కూడా, అదేంటి బొమ్మలు కాదు, రియల్వే అవన్నీ. నాకైతే ఎక్కువ వీడియోస్ తీయడానికి కుదరలేదు, వీడియోస్ తీయట్లేదు. అక్కడక్కడే కొన్ని మాత్రమే తీసాను, ఎక్కువ తీయలేకపోయాను వీడియో. ఈ లయన్ అయితే అసలు భలే ఉంది, అసలు ఆఫ్రికన్ లయన్ అంట ఇది. ఇంకా వీడియోలో అలా కనిపిస్తుంది, బయట నుంచి అయితే చాలా పెద్దదిగా ఉంది అసలు. ఇంకెక్కడి నుంచి మేము ఇంకో బిల్డింగ్ వెళ్తాం అనమాట చూడటానికి. ఇవన్నీ విగ్రహాలండి. ఇదేంటి, ఇవి చూస్తే నాకు జైలర్ మూవీ గుర్తొచ్చింది, అందులో ఉన్న విగ్రహాలే అనిపించాయి. కానీ చాలా బాగున్నాయి అసలు, అన్నీ ఎక్కువ నటరాజస్వామి ఉన్నాయి, చాలా బాగున్నాయి, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకొక బిల్డింగ్ వచ్చేసాం అక్కడి నుంచి. ఇవన్నీ మన దేశంలో ఉన్న ప్రతి స్టేట్లో ఉన్న వాళ్ళ డ్రెస్సింగ్ అవన్నీ బొమ్మల రూపంలో చూపించారనమాట.
ఇదేనండి ఇవాల్టి వీడియో. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.